హలో, నేను డాక్టర్ సునీత, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఇన్ మెడ్సీ హాస్పిటల్ విశాఖపట్నం. సో చాలా మందికి టైప్ 1 డయాబెటీస్ అంటారు, టైప్ 2 డయాబెటీస్ అంటారు, ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ అనేది ఉంటాయన్నమాట. సో ఏంటి టైప్స్ ఆఫ్ డయాబెటీస్ అంటే, టైప్ 1 టైప్ 2 కాకుండా ఇంకొన్ని వేరే రకాల డయాబెటీస్ కూడా ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్ అంటే పేషెంట్స్లో అబ్సల్యూట్ ఇన్సులిన్ డెఫిషియన్సీ, అంటే అసలు బాడీలో తయారయ్యే ఇన్సులిన్ శాతం అనేది ఉండదు. అదే టైప్ 2 డయాబెటీస్ అంటే కొంత ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది, బట్ ఆ ఇన్సులిన్ పనిచేసే పద్ధతిలో పొరపాటు ఉంటుందన్నమాట. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అంటే మనకు కావాల్సినంత ఇన్సులిన్ అనేది సెక్రెట్ అవ్వట్లేదు, లేదు ఆ ఇన్సులిన్ అనేది మనకి బాడీ సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంది, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. సో టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ అస్సలు ఉండదు. ఇది యూజువలీ చిన్నపిల్లల్లో వస్తుందన్నమాట. యూజువలీ అట్ ద ఏజ్ ఆఫ్ 6-7 years ఎర్లీ చైల్డ్హుడ్లోనే స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి ఈ డయాబెటీస్ అనేది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. అండ్ ట్రీట్మెంట్ యూజువల్గా మన ఇన్సులిన్ ఉండదు కాబట్టి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. వీళ్ళకి టాబ్లెట్స్తో షుగర్ కంట్రోల్ అవ్వదు. వేరే టైప్ 2 డయాబెటీస్కి వస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, కొంత ఇన్సులిన్ బాడీలో సెక్రీట్ అవుతుంది కాబట్టి టైప్ 2 డయాబెటీస్లో మెడిసిన్ స్టార్ట్ చేయొచ్చు, మెడిసిన్స్తో చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇన్ లేట్ స్టేజెస్ కానీ లేదంటే కాంప్లికేషన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు టైప్ 2 డయాబెటీస్లో కూడా ఇన్సులిన్ మొదలు పెట్టాల్సి వస్తుంది అనమాట. సో ఈ బేసిక్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఎందుకు మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి అంటే, ఒకటి ట్రీట్మెంట్ మారుతుంది, దానివల్ల కాంప్లికేషన్స్ మేనేజ్మెంట్ అవన్నీ కూడా మారుతూ ఉంటాయి. సో ఇనీషియల్గా డయాగ్నోస్ చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్, అది ట్రీట్మెంట్ ఎలా మొదలు పెట్టాలనేది దాన్ని బట్టి మనం క్లాసిఫై చేసుకోవాలి. థ్యాంక్ యూ.